ఈరోజు ఈ గీతం భూ కబ్జాని ఉద్దేశించి మన మంచి శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సింది విజ్ఞప్తి. అందరికీ నమస్కారం. గౌరవనీయులు శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ గారికి, గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అమర్ గారికి, స్థానిక కోఆర్డినేటర్ గారు వైఎస్ఆర్ పార్టీ మధ్య శ్రీనివాసరావు గారికి, ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు గారు, వరదు కళ్యాణి గారు, మాజీ విప్ ధర్మశ్రీ గారు, మాజీ శాసనసభ్యులు వెంకటరామయ్య గారు, తైనాల విజయ్ కుమార్ గారు, బాలరాజు గారు, ఇతర పెద్దలందరికీ, ఇక్కడ హాజరైన వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే నుంచున్నామో ఇది మహాత్మా గాంధీ పేరు పెట్టి అడ్డంగా కబ్జా చేసిన కోట్లాది రూపాయల, వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ముందు నుంచున్నాం మనం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం చైర్మన్గా ఉన్న గీతం యూనివర్సిటీ ఒక కబ్జా కోరు యూనివర్సిటీ లాగా ఇవాళ మన కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఎవరైనా 100 గజాలో 50 గజాలో ఆక్రమించుకోవడం చూస్తాం, కానీ ఇవాళ ఇక్కడ గీతం యూనివర్సిటీ సుమారు 150 ఎకరాలు ఆక్యుపై చేసుకుని, ఆక్రమించుకొని దర్జాగా కబ్జా చేసి ఇక్కడ యూనివర్సిటీ నడుపుతూ ఒక్కొక్క సీటుకి లక్షల రూపాయలు పేదల నుంచి వసూలు చేస్తూ వేల కోట్లకు పడగలెత్తింది ఈ కుటుంబం. చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, వల్లించేవన్నీ ప్రవచనాలు, తెల్లారు లేస్తే దోపిడీ అనే విషయాన్ని ఈ గీతం యూనివర్సిటీయే మనకు ఒక సాక్ష్యంలాగా కనిపిస్తుంది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 71 ఎకరాలు, ఎకరం 18,000కి ఇదే గీతం యూనివర్సిటీకి ఇచ్చేశాడు. 18 లక్షలకి, 18,000కి మొత్తం 15 లక్షలకి 71 ఎకరాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 54 ఎకరాలు గౌరవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదంతా కూడా కబ్జా భూమి అని గుర్తించి దానికి ఫెన్సింగ్ వేసి బోర్డులు పెట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆ రోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ రోజు వీళ్ళ కోర్టుకు వెళ్ళి దాన్ని స్టే తీసుకొచ్చి ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా ఇష్టారాజ్యం అన్నట్టుగా వీటన్నిటినీ కూడా రెగ్యులరైజ్ చేసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మేము అడుగుతున్నాం, ఎవరి బాబు గారు సొమ్మని మీరు 100 ఎకరాలు, వేల కోట్ల రూపాయల ఆస్తులు ఈ యూనివర్సిటీ కట్టబెడుతున్నారు చంద్రబాబు అని మేము అడుగుతున్నాం సూటిగా. అంటే మీ కుమారుడి తోడలుడు, మీ బావమరిది అల్లుడు కాబట్టి మీరు రాసిచ్చేస్తారా విశాఖపట్నం మొత్తం అని అడుగుతున్నాం. ఒక పక్క 99 పైసలకు ఎకరం చొప్పున కార్పొరేట్ కంపెనీలు కట్టబెడుతూ, మరో పక్క ఆక్రమణలో ఉన్న భూమిని రెగ్యులరైజ్ చేస్తూ ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఎలాంటి సందేశం మీరు ఇవ్వాలనుకుంటున్నారని అడుగుతున్నాం. గతంలో ఏం చెప్పేవారంటే విశాఖపట్నం దోపిడీకి గత ప్రభుత్వంలో అన్ని అవకాశాలు ఉన్నాయన్నట్టుగా ప్రచారం చేసేవారు. ఎదురుగా ఉన్న ఈ టూరిజం నిర్మాణాలని జగన్ గారి ప్యాలెస్ అని ప్రచారం చేశారు. ఇవాళ మేము అడుగుతున్నాం, ఏది కబ్జా? ప్రభుత్వం కోసం నిర్మాణం చేసిన కేవలం 250 కోట్లతో అద్భుతమైన నిర్మాణాలు చేసిన ఆ భవనాలు కబ్జాయా? దానికి సరిగ్గా ఎదురుగా 100 ఎకరాలని మీ కుటుంబం కబ్జా చేశారు. ఇది నిజమైన కబ్జా అని అడుగుతున్నాం. ప్రజల్ని తప్పుదారి పట్టించి అబద్ధాలని ప్రచారం చేసి ఎన్నికల ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు జగన్ గారు, తీసుకొస్తే భూములు లాగేసుకుంటారని తప్పుడు ప్రచారం చేసి ఇప్పుడు ఏ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారని మీరు ప్రభుత్వ భూములన్నింటినీ కూడా మీ సొంత కుటుంబానికి లాక్కుంటున్నారని వైఎస్ఆర్ పార్టీ ప్రశ్నిస్తోంది. కేవలం మీ స్వార్థం కోసం మీకున్న మీడియా బలంతో తప్పుడు ప్రచారం చేసి వేల కోట్ల రూపాయలని దోచుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఆ ఎంపీ గారు భరత్ గారు చెప్తాడు, మొన్న ఏదో ఆంధ్ర యూనివర్సిటీ ప్రోగ్రాంకి వెళ్ళి ఇవన్నీ పేదలు చదువుకునేవి, మా దగ్గర డబ్బున్నవాడు మాత్రమే చదువుకోగలుగుతాడు అంటాడు. అంటే మీరు ప్రభుత్వ భూములు కబ్జా చేసి మీరు లక్షల కోట్లు సంపాదించే కార్యక్రమం చేస్తూ కనీసం ఒక్క పేదవాడికైనా మీరు ఉచితంగా సీట్ ఇచ్చారా? ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నాం. నిన్న మొన్న గీతం చర్చ వచ్చినప్పుడు చాలామంది పెద్దలు చెప్తున్నారు, 5,000 రూపాయలు తక్కువైతే కూడా అక్కడి నుంచి యూనివర్సిటీ నుంచి బయటికి పంపించే కార్యక్రమం చేస్తారు వీళ్ళని. ఇంత దుర్మార్గంగా ఒక విద్యా సంస్థ నడుపుతూ దానికోసం కబ్జాలు పెడుతూ, కబ్జా చేస్తే తప్పేంటి, ఆ భూమి మా చేతిలో ఉందంటారు.
అంటే ఎవరి చేతిలో ఉన్న భూమి వాడికి చెందుతుందా అని అడుగుతున్నాం. గతంలో దున్నేవాడిదే భూమి అన్నారు. ఇప్పుడు చంద్రబాబు రాజ్యంలో కబ్జా చేసిన వాడిదే భూమి అని ఏమన్నా చట్టం తీసుకొస్తే దాన్ని చెప్పమని చెప్పి అడుగుతున్నాం. రేపు కౌన్సిల్లోనూ ఆ తర్వాత అవసరమైతే పార్లమెంట్ వరకు కూడా ఈ చంద్రబాబు కుటుంబం భూ కబ్జాల వ్యవహారాన్ని గట్టిగా నిలదీసే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ తీసుకుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భూముల్ని కాపాడే కార్యక్రమం ఆ రోజు ముఖ్యమంత్రిగా చేస్తే ఈ రోజు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పప్పు బెల్లాల్లాగా మీరు భూములు పంచే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అడ్డుకుంటుందని చెప్తూ రేపటి నుంచి ఇప్పటికే కార్యాచరణ ప్రకటించి ఉన్నారు పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో. ఇంకా ముందుకి దీన్ని ఏ విధంగా ఈ ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాలి, విశాఖపట్నాన్ని కాపాడుకోవాలనే కార్యక్రమాన్ని తీసుకొస్తాం. ఇంతకుముందు చాలామంది పెద్ద పెద్ద డైలాగులు వల్లించేవారు. ఇప్పుడు ఆ నాయకులందరూ ఏమైపోయారని అడుగుతున్నాం. మీ కూటమిలో పెద్దలకు బాధ్యత లేదా? ఇంత పెద్ద భూ కబ్జా సుమారు 5,000 కోట్ల రూపాయల భూమి రేపు రాసిచ్చుకునే కార్యక్రమం చేస్తుంటే ఒక కుటుంబానికి మీకు బాధ్యత లేదా అని ప్రశ్నిస్తూ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఖచ్చితంగా ఈ భూమిని కాపాడే వరకు వెన్నంటి ఉంటాం. ఈ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకి మేమందరం కూడా గట్టిగా నిలబడతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇంత ఎండలో మనందరం కూడా ఇక్కడికి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం తాలూకా భూదోపిడిని అడ్డుకోవడానికి. వాళ్ళు ఏ రకంగా అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ విశాఖపట్నంలో ఉన్న భూముల్ని వందలు కాదు వేల కోట్ల రూపాయల భూముల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఈ నేపథ్యంలో ఇది జరగకూడదు అని ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా వంతు బాధ్యతగా ఈ విశాఖపట్నంలో ఉన్న భూముల్ని రక్షించుకోవడానికి మేమందరం ఇక్కడికి వచ్చాం. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇదిగో ఈ ఫోటోలో ఉన్నది ఈ గీతము లోనున్న ఆ గేటు లోపల ఉన్న భూమి. దాంట్లో ప్రభుత్వం వచ్చి ఆ రోజు బోర్డులు పాతింది. ఏముందో చదవండి. హెచ్చరిక: ఈ భూమి ప్రభుత్వానికి చెందింది. ఎవరైనా అక్రమంగా ఆక్రమిస్తే శిక్షార్హులని రాస్తుంది. మేము వెళ్తున్నాం, ఇక్కడ వచ్చారు పోలీసు వారు. ఈ పోలీసులు అడుగుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కబ్జాదారులకు వచ్చి మీరు వచ్చి కాపలాదారులుగా ఉంటారా? ఇదేనా మీ ప్రభుత్వం? అందుకనే ఉంది పోలీసు వ్యవస్థ, అందుకనే ఉంది రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ప్రజాస్వామ్యంలో మీకు ఇచ్చిన అధికారం. ప్రజలు అధికారం ఇచ్చారని చెప్పని దోపిడీదారులకు వచ్చి కాపలాదారులుగా మీరు ఉంటారా? మేము ఇక్కడికి వస్తే మేము వచ్చాం ఒక శాసనమండలిలో ఒక ప్రతిపక్ష నాయకుగా, ఒక బాధ్యత వ్యక్తిగా. దాంతోపాటు మా శాసనమండలి సభ్యులు వచ్చారు, మా శాసనమండలి పాటు మా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వచ్చారు. వారితో పాటు స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు వచ్చారు, మా మాజీ మేయర్ గారు వచ్చారు, మా డిప్యూటీ మేయర్ గారు వచ్చారు, మా పెద్దలందరూ వచ్చారు. వస్తే మేము అందరమును మమ్మల్ని లోనికి వెళ్ళనీకంట ఇక్కడ వచ్చి అడ్డుకట్టేసి ఆపుతారా? ప్రభుత్వ భూమికి వచ్చి మేము చూస్తామంటే మాకు చూడడానికి వీల్లేదని ఆపుతారా? ఇదేనా ప్రభుత్వం? ఇదేనా ప్రభుత్వం తాలూకా పరిపాలన? ఈ విధంగా దోపిడీయా? ఏం చంద్రబాబు నాయుడు, మీరు అంటారు కదా ఈ రాష్ట్రంలోని సీనియర్ నాయకుడిని, ఒక లెజెండ్ అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పుకొని మీకు వాయించుతారు కదా. ఇదేనా లెజెండ్ తాలూకా నాయకత్వం? ఇదేనా మీ పరిపాలన? ఇదేనా చెప్పండి. అడుగుతున్నాను, ఈ మాధ్యమాల్లో ఉన్న TV5 అడుగుతున్నాను, ABN అడుగుతున్నాను, ఇవాళ అడుగుతున్నాను, ఈటీవీని అడుగుతున్నాను. ఎందుకు ఈ కబ్జాన్ని మీకు టీవీలో చూపెట్టట్లేదు? ఎందుకు ఈ కబ్జాన్ని మీ పత్రికలో రాయట్లేదు? మీకు కూడా ఇందులో భాగస్వామ్యం అవుదాం అనుకుంటున్నారా? ఇలాంటి దోపిడీని వచ్చి ఈ సామాజిక ధర్మం కాదా? సామాజిక న్యాయం కాదా మీకు ఇది? దీన్ని అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత మీకు లేదా? అడుగుతున్నాను.
ఎంత ధర్మం అండి, ఎంత ధర్మం. అది కూడా చూడండి, టీవీలో తిప్పండి, టీవీలో తిప్పి చూడండి, ఆ భవనాన్ని చూడండి. అది ప్రభుత్వ భవనం. అదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సౌదమా, లేకపోతే ఆయన తాలూకా ఇదా? ఇన్ని మాటలు చెప్పారండి. దాని ఎదురుగా కనిపిస్తున్న ఈ బోర్డు కనిపించలేదా మీకు? ఈ బోర్డులో ఉన్న ఈ ఫోటోలు కనిపించలేదా మీకు? ఇది జరుగుతున్న ఇది వీటి కనిపించట్లేదా మీకు?